ఏం సీతక్క, వృద్ధులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, పెన్షన్ ఏమాయ, పథకాలు ఏమాయ అని అడిగితే మీకు ఉచ్చాగుతలేదా అని చెప్పి ఓ మాట మాట్లాడుతుంది కదా. మరి ఆపుకుటిమి ఉచ్చా 100 రోజులు ఆపుకుటిమి ఏమాయ, పథకాలు ఎక్కడదా? మీరేమంతన్నా చెప్పే కదా కేసీఆర్ బిచ్చం వేస్తున్నావు, రైతు బంధు కింద 10,000 నేను వస్తా, రైతు భరోసా కింద 15,000 ఇస్తా, అసలు రైతులకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అని మాట్లాడినోడు ఎక్కడదా? రైతు బంధే గతి లేదు, 3-4 ఎకరాలకి 3 నెలలు తీసుకుంటుంది, అవి కూడా అందరికీ రాలే. మరి రైతు భరోసా కిందనే వరికి కింటాల్ కి బోనస్ 500 ఇస్తామంటారు, అదెక్కడ వాయినో తెలియదు. ఇంకేంది, వృద్ధులకు ఆ చేయుత కింద 4,000 పెన్షన్ ఇస్తామంటారు, అదెక్కడ వాయినో తెలియదు. ఇంకేంది, రుణమాఫీ డిసెంబర్ 9 తర్వాత నేను వస్తా, ఉరికి పోయి బ్యాంకులోకి పోయి కొత్త లోన్లు తెచ్చుకోరని చెప్పి మీరు రేవంత్ అని చెప్పే దాని సోయి లేదు, అదెక్కడ వాయినో దాని అడ్రస్ లేదు, రుణమాఫీ అడ్రస్ లేదు, ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే. ఇంకేంది, మహిళకు 2,500 నెలకిస్తా, అత్తలకు పోతుంది, మరి కోడళ్ళకి ఎట్లా అని చెప్పి 2,500 కోడళ్ళకి ఇస్తా అంటే ఎక్కడ వాయే, అది లేదు. అమలు చేసిన ఒక్క హామీ అమలు చేసింది ఏంది, ఉచిత బస్సు. దాని నుంచి బస్సులు లేక ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, అక్కడ మోళ్లకు సీట్లు దొరుకుతలేవు, బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మీ చక్కగా అమలు చేయనందుకు పాపం ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఎక్కడ వాయే పథకాలు, ఎక్కడ వాయే? ఆ గుడ్డిలో మెల్లలాగా అమలు చేసిన 500 సిలిండరు ఈ 200 యూనిట్లకు కూడా ఎలక్షన్ కోడ్ కింద పంగనామాలు పెడుతుంది, అది ఎవరికి వచ్చిందో తెలియదు, ఎక్కడ పోయిందో ఎవరికి అడ్రస్ లేదు. ఇంకా మీరు చేసింది ఏంది, పొడిచింది ఏంది, ఎక్కడ వాయ? మరి మేము అడుగుతున్నాం కదా, ఉచ్చాపం 100 రోజుల తర్వాత అడుగుతున్నాం, చెప్ప ఎక్కడ? నువ్వు చెప్తావు, మీరు రేవంత్ చెప్తారా? పథకాలు ఏమాయే? ఏం సీతక్క, వృద్ధులు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు, పెన్షన్ ఏమాయ, పథకాలు ఏమాయ అని అడిగితే మీకు ఉచ్చాగుతలేదా అని చెప్పి ఓ మాట మాట్లాడుతుంది కదా. మరి ఆపుకుటిమి ఉచ్చా 100 రోజులు ఆపుకుటిమి ఏమాయ, పథకాలు ఎక్కడదా? మీరేమంతన్నా చెప్పే కదా కేసీఆర్ బిచ్చం వేస్తున్నావు, రైతు బంధు కింద 10,000 నేను వస్తా, రైతు భరోసా కింద 15,000 ఇస్తా, అసలు రైతులకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా, రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తా అని మాట్లాడినోడు ఎక్కడ వాయా? రైతు బంధే గతి లేదు, 3-4 ఎకరాలకి 3 నెలలు తీసుకుంటుంది, అవి కూడా అందరికీ రాలే. మరి రైతు భరోసా కిందనే వరికి కింటాల్ కి బోనస్ 500 ఇస్తామంటారు, అదెక్కడ వాయినో తెలియదు. ఇంకేంది, వృద్ధులకు ఆ చేయుత కింద 4,000 పెన్షన్ ఇస్తామంటారు, అదెక్కడ వాయినో తెలియదు. ఇంకేంది, రుణమాఫీ డిసెంబర్ 9 తర్వాత నేను వస్తా, ఉరికి పోయి బ్యాంకులోకి పోయి కొత్త లోన్లు తెచ్చుకోరని చెప్పి మీరు రేవంత్ అని చెప్పే దాని సోయి లేదు, అదెక్కడ వాయినో దాని అడ్రస్ లేదు, రుణమాఫీ అడ్రస్ లేదు, ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే. ఇంకేంది, మహిళకు 2,500 నెలకిస్తా, అత్తలకు పోతుంది, మరి కోడళ్ళకి ఎట్లా అని చెప్పి 2,500 కోడళ్ళకి ఇస్తా అంటే ఎక్కడ వాయే, అది లేదు. అమలు చేసిన ఒక్క హామీ అమలు చేసింది ఏంది, ఉచిత బస్సు. దాని నుంచి బస్సులు లేక ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు, అక్కడ మోళ్లకు సీట్లు దొరుకుతలేవు, బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మీ చక్కగా అమలు చేయనందుకు పాపం ఆటో డ్రైవర్ అన్నలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరి ఎక్కడ వాయే పథకాలు, ఎక్కడ వాయే? ఆ గుడ్డిలో మెల్లలాగా అమలు చేసిన 500 సిలిండరు ఈ 200 యూనిట్లకు కూడా ఎలక్షన్ కోడ్ కింద పంగనామాలు పెడుతుంది, అది ఎవరికి వచ్చిందో తెలియదు, ఎక్కడ పోయిందో ఎవరికి అడ్రస్ లేదు. ఇంకా మీరు చేసింది ఏంది, పొడిచింది ఏంది, ఎక్కడ వాయ? మరి మేము అడుగుతున్నాం కదా, ఉచ్చాపం 100 రోజుల తర్వాత అడుగుతున్నాం, చెప్ప ఎక్కడ? నువ్వు చెప్తావు, మీరు రేవంత్ చెప్తారా? పథకాలు ఏమాయే?